పరమ పవిత్రమైన భీష్మ ఏకాదశి వేడుకలు శ్రీకాకుళం జిల్లా అంతటా అంగరంగ వైభవంగా జరిగాయి. జగత్తుకి విష్ణు సహస్రనామ స్తోత్రం అందించే భీష్ముని జన్మదినం సందర్భంగా జరుగుతున్న భీష్మ ఏకాదశి వేడుకలు వైష్ణవ ఆలయాల్లో వేకువజాము నుండి సుప్రభాత సేవలతో ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం నగరంలో డీసీసీబీ కాలనీలో వెలిసిన శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా నిర్వహించారు. భీష్మ చరిత్ర భారతంలో ఒక సమున్నత శిఖరమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కొత్తకోట అప్పలనాయుడు అన్నారు. ఏకహస్తగడించైవ వామే శంకంచ నిక్షిపేత్ దక్షిణే చక్రహస్తంచ ఏకం వైకుంఠహస్తకం పీతాంబరధరం దేవం నానా అలంకార శోభితం అల్వేల్ మంగా సంయుక్తం వెంకటేశం అహం భజే. శ్రీకాకుళం నగరం డీసీసీబీ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈరోజు శనివారం భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ఉదయం 4 గంటలకే సుప్రభాత సేవ, తదనంతరం స్వామివారికి విశేష అర్చనా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నవి. అదేవిధంగా ఈరోజు ఏకాదశి సందర్భంగా ఉదయం 10:30 గంటలకి స్వామివారికి కళ్యాణోత్సవం ఉంటుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకి భీష్మ ఏకాదశి మనందరికీ కూడా విష్ణు సహస్రనామ ఉద్భవించిన విశేషమైన రోజు కాబట్టి సాయంత్రం 6 గంటలకి సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ ఈ ఆలయంలో నిర్వహించబడుతుంది. కాబట్టి శ్రీకాకుళం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.